సో చెల్లపల్లి అంటే అందరు భయపడతారని ఎవ్వరు లేరు. ఇటొక్క ట్రైన్ ఆగింది, ఇటొక్క ట్రైన్ ఆగింది. ఆ ట్రైన్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నో వన్ ఇస్ దేర్ ఇన్ ద ట్రైన్స్. నేను ఒక ఇన్సిడెంట్ కూడా ఫేస్ చేసా. 2-3 మెంబర్స్ వచ్చారనమాట, బాయ్సే. ఓన్లీ కృష్ణా ట్రైన్కే టికెట్స్ దొరికాయి అనమాట. నిజామాబాద్ నుంచి డైరెక్ట్ ఉంది విజయవాడకి. ఇది ఎక్కువ అవర్స్ వెళ్ళినా కూడా మాకు డైరెక్ట్ ఉంది కాబట్టి సో ఇదే బుక్ చేసుకున్నాము. నేను హైదరాబాద్లో జాయిన్ అవుతాను. మమ్మీ వాళ్ళు ఆల్రెడీ 2 o'clock స్టార్ట్ అయిపోయారు. నాకు చెర్లపల్లిలో ఉంది స్టాప్. చెర్లపల్లిలో నాకు 6 o'clock ట్రైన్ ఉంది కాబట్టి మార్నింగ్ ఒకవేళ నేను లేవకపోయినా ఆర్ ఎల్స్ నాకు ర్యాపిడో ఏమైనా హ్యాండ్ ఇచ్చినా కూడా మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి 10:45కి మనకి మెట్రో ఉంది కదా, సో నేను ఆ మెట్రోకి వెళ్ళి నేను సికింద్రాబాద్ నుంచి వెళ్దాము అనేసి నా ప్లాన్. సికింద్రాబాద్లో ఒక 3 వరకు అక్కడే అంటే స్టేషన్లో చాలామంది ఉంటారు కదా, సో అక్కడే వెయిట్ చేసి నేను ఎర్లీ మార్నింగ్ అట్లీస్ట్ 4కి స్టార్ట్ అయినా కూడా 5 వరకు అక్కడ ఉంటాను అనేసి నా ప్లానింగ్ అనమాట. బట్ నేను ఇక్కడ 10:45కి మెట్రో ఎక్కిన. సికింద్రాబాద్ 11:30కి అక్కడ ఉన్నా. నాకు చెర్లపల్లి ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. వెయిట్ చేద్దాం అనుకునే మూమెంట్లో నాకు బస్సెస్ కనిపించాయి. సో నేను బస్ ఎక్కి చెర్లపల్లి వెళ్ళా. మార్నింగ్ ఒకవేళ బస్సెస్ రాకపోతే ప్రాబ్లం అవుతుంది కదా, ఎలాగో వచ్చింది కదా బస్సు అని చెప్పేసి అక్కడే ఉండొచ్చు, వెయిటింగ్ హాల్స్ ఉంటాయి అనేసి ఆ థాట్తో వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం అనమాట నేను చెర్లపల్లి స్టేషన్ చూడగానే ఒక ఎయిర్పోర్ట్ ఫీలింగ్ వచ్చింది. అరే ఇంత బాగుంది కదా అని. అంటే మీకు తెలుసు చెర్లపల్లి అంటే అందరు భయపడతారని, నాకు పర్సనల్గా అంత అవేర్నెస్ లేదు కాబట్టి చెల్తా అన్నట్టుగా ఉండే. అప్పటికి మా డాడీ వాళ్ళు చెప్తూనే ఉన్నారు, మా అన్నయ్య కూడా చెప్పాడు అనమాట చెర్లపల్లి వద్దు, చాలా డేంజర్ ఏరియా అనేసి. నేను మనసులో నేను చాలా ఇండిపెండెంట్ గర్ల్, ఇలాంటివి ఫేస్ చేస్తేనే మనకి లైఫ్లో ఏదైనా కూడా మనం అంటే ఫేస్ చేస్తాము అనే ఒక థాట్తో, అయినా ఏముందిలే చాలా మంది ఉంటారు కదా, హైదరాబాదే కదా అనే ఒక థాట్ ప్రాసెస్తో నేను వెళ్ళిన. మీరు మాత్రం నా అలాగ అస్సలు చేయకండి. కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ఎర్లీ మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి. సో నాకు ఆ టైంకి ట్రైన్ ఉంది కాబట్టి నేను వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళిన తర్వాత వెయిటింగ్ హాల్స్ ఎక్కడ ఉన్నాయనేసి నేను టికెట్ కౌంటర్స్లో అడిగాను. ప్లాట్ఫామ్ నెంబర్ 9కి వెళ్ళమన్నారనమాట. ఇక్కడ అసలు కథ ఇక్కడ స్టార్ట్ అయింది. నేను నా లగేజ్ తీసుకొని హ్యాండ్ బ్యాగ్ వేసుకొని 9th ప్లాట్ఫామ్కి వెళ్తుంటే లిటరల్లీ అక్కడ పైన ఎక్కువ మంది ఏం లేరు, మేబీ అందరు వెయిటింగ్ హాల్స్లో ఉన్నారు. నాకు తెలియదు కదా, అది ఎటెల్లాలో కూడా తెలీదు. సో నేను వెళ్తుంటే 2-3 మెంబర్స్ వచ్చారనమాట, బాయ్సే. వాళ్ళు ఎలా అంటే మనీ ఇవ్వండి, మాకు ఛార్జెస్కి లేవు, ఒక 250 ఇవ్వు అంటే నా దగ్గర లేవు అని చెప్పాను. నేను 250 లేకపోతే ఒక 50 రూపీస్ అని ఇవ్వు అనేసి అడిగారు. అయితే నేను 50 రూపీస్ కూడా లేవు. నాకు ఎందుకో తేడా కొట్టింది, నాకు భయం వేసింది. ఫస్ట్ థింగ్ నా చేతిలో సూట్ కేసు ఉందనమాట, కొంచెం బరువుగానే ఉంది. అండ్ ఈ చేతికి బ్యాగ్ వేసుకున్నా, హ్యాండ్ బ్యాగ్. సో అది ఇది హ్యాండిల్ చేయాలంటే కొంచెం కష్టమైంది, అంటే ఫాస్ట్గా నడవాలి కదా. ఇంకా ఆ మూమెంట్లో నాకు కాల్ రాకపోయినా సరే నేను ఒక అన్నయ్యతో మాట్లాడుతున్నట్టుగా, అన్నయ్య నువ్వు ఎక్కడున్నావు, నేను ఇక్కడ 9th ప్లాట్ఫామ్లో ఉన్నాను, నువ్వు ఇంకెప్పుడు వస్తావు అది అని చెప్పి గట్టిగా మాట్లాడుకుంటూ కొంచెం దూరం వెళ్ళాను. ఆ కొంచెం దూరం యాక్చువల్లీ 9th ప్లాట్ఫామ్. నేను ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వెళ్తే నాకు వెయిటింగ్ హాల్స్ ఉంటాయి అన్నమాట. సో నేను ఇటు వెళ్ళేదాన్ని, అతను ఇక్కడ మిడిల్లో నిల్చొని నాకు వెంటబడుతుంటే నేను ఇటు వెళ్ళాల్సింది పోయి ఇటు వెళ్ళాను అనమాట. నాకు అటు ఇటు అని ఏం తెలియదు, 9th ప్లాట్ఫామ్ అని చెప్పిండు అనమాట తను. సో నేను ఇటు వెళ్ళేసరికి ఇటు ఎవ్వరు లేరు గైస్, నో వన్ ఈజ్ దేర్. లిటరలీ తను నాకు ఒక 2 minutes వరకు వెంటబడ్డాడు. నాకు చాలా భయం వేసింది. తర్వాత నేను మళ్ళీ గట్టిగా మాట్లాడుకుంటూ అన్నయ్య నేను ఇక్కడే ఉన్నాను రా, ఓకే కనిపించావు అని అనగానే తన నన్ను నుంచి ఆగిపోయి బ్యాక్ సైడ్ వెళ్ళిపోయాడు. సో నేనేం చేశాను అంటే 9th ప్లాట్ఫామే కదా ఎలాగో అని చెప్పి నేను వెళ్ళాను. వెళ్తుంటే ఎవ్వరు లేరు, ఇటొక్క ట్రైన్ ఆగింది, ఇటొక్క ట్రైన్ ఆగింది. ఆ ట్రైన్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నో వన్ ఇస్ దేర్ ఇన్ ద ట్రైన్స్. సో నేను ఇంకా ఆ లగేజ్ అలానే పట్టుకొని ఆ భయంతో కాల్ మాట్లాడుతున్నట్టు చేసుకుంటూ ముందు వరకు వెళ్ళాను. అంటే ఇంకా బ్యాక్ సైడ్ వెళ్తే మళ్ళీ తనే వస్తాడేమో అని చెప్పి ఆ భయంతో నేను ముందుకు వెళ్ళాను. అక్కడ నుంచి అక్కడికి దాటొచ్చు కదా ట్రైన్, తర్వాత స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్ నుంచి అటు వెళ్ళొచ్చు వేరే ప్లాట్ఫామ్కి. ఇది ఒక కొంచెం సేఫే అనిపించింది. సో నేను లాస్ట్ వరకు వెళ్ళాను. లాస్ట్ వరకు వెళ్ళిన తర్వాత ఎవరు లేకపోయినా కూడా నాకు కొంచెం ధైర్యం అనిపించింది, అంటే ఎవరైనా ఉంటే వెంట పడతారేమో అన్న భయంతో. సో ఎవరు లేకపోయేసరికి ఆ ట్రైన్స్ మొత్తం ఎండింగ్ వరకు వెళ్ళిపోయా, ఆ ప్లాట్ఫామ్ మొత్తం ఎండింగ్ వరకు వెళ్ళిపోయి ఇంకా నేను క్రాస్ చేస్తున్నా అక్కడ నుంచి ఇంకో ప్లాట్ఫామ్కి, 6th ప్లాట్ఫామ్కి క్రాస్ చేస్తుంటే అక్కడ నుంచి 3 members 1 minute నా దగ్గర కూర్కొచ్చారు గైస్. ఎంత భయం వేసిందంటే నాకు, లిటరల్లీ చెప్తున్నా. ఆ మూమెంట్లో నేను ఇంకా అయిపోయింది నా పని అని అనుకున్నా. ఇంకా మళ్ళీ కాల్ వచ్చినట్టు ఈ ఐడియా ఎట్లా వచ్చిందో మాత్రం అది గాడ్కే తెలియాలి. నాకు ఆ ఐడియా ఆ టైంలో తట్టడం అది గ్రేట్, అదే నన్ను కాపాడిందని నేను అనుకుంటున్నా. ఇంకా దెబ్బ నేను కాల్లో మాట్లాడుతున్నట్టు అన్నయ్య నేను ఇక్కడే ఉన్నాను, సేమ్ థింగ్ నువ్వు కనిపించావు, నేను వస్తున్నా ఉండు అనగానే వాళ్ళు నాకు ఒక 1 minute అలా నా వెంట వచ్చారు. ఎంత ఫాస్ట్గా అంటే నేను ఎంత ఫాస్ట్గా నడుస్తున్నా కూడా నా దగ్గరికి వచ్చేస్తున్నారు అనమాట. సో నేను భయపడి ఇంకా ముందుకు వెళ్ళిపోయా. ఇంకా
నిజంగానే వాళ్ళ అన్నయ్య ఉన్నట్టున్నాడు అనేసి వాళ్ళు ఏమనుకున్నా నాకు తెలియదు. వెంటబడ్డారు, అక్కడి వరకు ఆగిపోయి వెళ్ళిపోయారు. ఇంకా నేను మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ ఏం చేశాను, మళ్ళీ ఫస్ట్ ప్లాట్ఫామ్కే వెళ్ళిన. అది టికెట్ కౌంటర్ అని చెప్పాడు కదా, 9th ప్లాట్ఫామ్ అనేసి. సో మళ్ళీ అక్కడికి వెళ్ళి నిజంగానే నేను మళ్ళీ మా అన్నయ్య కాల్ చేశాను. మా అన్నయ్య కాల్ చేయగానే టికెట్ కౌంటర్ అదే మీన్ టికెట్స్ అయితే ఎవరు ఇస్తారో వాళ్ళు, ఇలా మా చెల్లి భయపడుతుంది, వెళ్ళొచ్చింది బట్ తెలియట్లేదు, మీరు ఒక పోలీస్ని ఇచ్చి పంపించండి, వెళ్ళండి మీరు, తను భయపడుతుంది అని చెప్పగానే తను ఆ సిచ్యువేషన్ మరి ఎలా అర్థం చేసుకున్నట్టు తెలీదు. లిటరలీ గైస్ తనే వచ్చాడు నాతో. తన వర్క్ అక్కడ ఆపేసి తను వచ్చి నాకు వెయిటింగ్ హాల్ దగ్గర ఉంచి నా నేమ్ రిజిస్టర్ చేసి నాకు వెయిటింగ్ హాల్ చూపించి వెళ్ళాడనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో నాకు ఆ హెల్ప్ జరిగింది. అందరికీ అలానే అవుతుందని నేను చెప్పలేను. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని ఒక అవేర్నెస్ కోసం మాత్రమే చెప్తున్నాను. ఎంత ఇండిపెండెంట్ అయినా, ఇప్పుడు చాలా వ్లాగ్స్ అవి చూస్తున్నాం కదా గైస్, అంటే ఇండిపెండెంట్గా వెళ్ళాలి, సోలో ట్రిప్స్ అక్కడికి ఇక్కడికి. సో ఇలాంటివి ఎవరైనా ఫేస్ చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా వెయిటింగ్ హాల్స్ ఎలా ఉన్నాయి అనేది నేను షార్ట్ వీడియోలో చూపిస్తాను. చిన్నగానే ఉంది బట్ నేను చాలా సేఫ్గా ఫీల్ అయ్యాను. ఇదంతా అయ్యేసరికి నాకు 2:30 అయింది గైస్. ఇంకా 2:30కి ఇంకా లోపలికి వెళ్ళి మొత్తం లేడీస్ కంపార్ట్మెంటే అనమాట వెయిటింగ్ హాల్స్ మొత్తం. స్లీపర్ తీసుకున్నాను నేను. ఇంకా అక్కడ పడుకొని నాకు ఎర్లీ మార్నింగ్ 6కి కదా ట్రైన్. మమ్మీ వాళ్ళు ఎలాగో కాల్ చేస్తూనే ఉంటారు. ఇదంతా నేను మా మమ్మీ వాళ్ళకి మా డాడీ వాళ్ళకి కూడా ఏం చెప్పలేదు తెలుసా. ఇప్పుడు ఒకవేళ ఈ వీడియో చూస్తే మేబీ వాళ్ళకి తెలుస్తుంది కావచ్చు, ఎందుకంటే నేను ఇంటికి కొంచెం దూరంగా ఉంటున్నాను కదా. ఇలాంటివన్నీ చెప్తే వాళ్ళు ఇంకా టెన్షన్ పడతారు, ఫర్దర్గా ఏం కాకపోయినా కూడా ఎక్కడికైనా వెళ్తున్నా అన్నా కూడా టెన్షన్ పడతారు అనేసి చెప్పలేదు. బట్ ఇప్పుడు టెన్షన్ పడరా అనుకుంటే ఇప్పుడు నాకు కొంచెం ధైర్యం వచ్చింది. ఇంకా నాకెందుకో చెర్లపల్లి అనగానే ఇప్పటికీ చాలా భయం వేస్తుంది. సో ఇంకా ఆ భయం అయితే పోలేదు. ఇంకా మార్నింగ్ 4 వరకు నిద్రపోయాను గైస్. పడుకున్న తర్వాత మమ్మీ వాళ్ళు నాకు 4 o'clock అలా కాల్ చేశారు, 4:30కి. సో ఇంకా నేను లేచి ఫ్రెష్ అయ్యి ఇంకా 5:30కి ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళిపోయా. నాకు 6th ప్లాట్ఫామ్కి వచ్చింది ట్రైన్. సో ఇంకా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళే వరకు నాకు అదే టెన్షన్ ఉండే అనమాట. నాకైతే ఇలా జరిగింది. అసలు ఇలాంటిది నేను మీతో షేర్ చేసుకుంటా అని కూడా అనుకోలేదు. ఎందుకో చెప్పుకోవాలనిపించింది. చెప్తే మేబీ మీకు కూడా యూజ్ అవుతుండే కదా అని ఒక హోప్తో చెప్పాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కరికైనా హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను, అందుకే షేర్ చేసుకున్నాను. యాక్చువల్లీ నేను పర్సనల్ థింగ్స్ ఏవి షేర్ చేయలేదు ఈ యూట్యూబ్ ఛానల్లో. ఓన్లీ నా వ్లాగింగ్, ఫుడ్ గురించి, ఆఫీస్ గురించి, ఫ్యాషన్ కంటెంట్ ఇవే ఉంటుండే. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇలాంటిది ఒకటి షేర్ చేస్తున్నాను, అది కూడా ఎవరికైనా గర్ల్స్కి యూజ్ అవుతుందని. సో మీలో ఎవరైనా ఇండిపెండెంట్గా ఉండాలి అని అనుకొని మీ సిస్టర్స్ కానీ లైక్ మీరు ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. We will meet until another next video. Bye guys.